మీకే వదిలేస్తాం. దేవుని నామకి స్తోత్రం. మీరు పడవలో ఉన్నారా లేదా పడవ బయట ఉన్నారా? ఇది క్వశ్చన్ మార్క్. నిజంగానే మీరు దేవుడితోని సంబంధంగా కలిగి ఉన్నారా లేదా ప్రాపంచిక ఆశ, ప్రపంచంలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం దీంట్లో ఉన్నారా? మిమ్మల్ని పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు మరి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. రేపు వాక్యం దేవుడు మనతోని మాట్లాడబోతున్నాడు. ఆర్ యు ఇన్ ద బోట్ ఆర్ అవుట్ ఆఫ్ ద బోట్? మీరు పడవలో ఉన్నారా, పడవ నుంచి బయట ఉన్నారా? బయట ఉన్నప్పుడు ఎలాగ శోధనలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. పడవ లోపల ఉన్నప్పుడు యు ఆర్ సేఫ్ జర్నీ. వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద బోట్, మీరు ఎప్పుడు ఆ ఒక్క పడవ నుంచి బయట ఉంటారు, ఒక కుటుంబం నుంచి మీరు బయటకు వెళుతారు, అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు సంఘంలో ఉన్నారా, సంఘంలో బయట ఉన్నారా? ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా నీవు మాట్లాడు ప్రభువా. నా నోటి మాటలు, నా హృదయ జ్ఞానం నీకే సమర్పిస్తూ యేసు నామమును వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. మాథ్యూ చాప్టర్ 14:31లో వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. మరి యేసు ప్రభు అనేక అద్భుత కార్యాలు జరిగించారు. ఈ ఒక చాప్టర్లో మనం చూస్తున్నాము. 14 చాప్టర్లో మనం స్టార్టింగ్లో చూస్తే ఆయన 5 రొట్టెలు 2 చేపలు, దాని స్టోరీ మీకు అందరికీ తెలిసింది. ఇవన్నీ స్టోరీ చెప్తే సమయము సరిపోదు కాబట్టి అవన్నీ స్టోరీ అయిన తర్వాత అతను 5 రొట్టెలు 2 చేపలు అద్భుత కార్యాలు చేసిన తర్వాత సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయినప్పుడు మనం ఏమంటాం, మన కుటుంబంలో కూడా ఈవినింగ్ అయిపోయిందట, తొందరగా నీవు ఇంటికి చేరు అంటాం. ఆ ఒక అడవి ప్రాంతంలో మరి ఇదంతా కార్యక్రమం జరిగిన తర్వాత తన శిష్యులకు యేసు చెప్తాడు, మీరు ధోని అది మీరు అక్కడికి వెళ్ళండి, వేరే స్థలానికి వెళ్ళండి అన్నాడు. నేను ఏకాంతంగా ప్రార్థన చేసి వస్తాను, మీరు ధోని ఎత్తి వెళ్ళండి అన్నాడు. ఆ సందర్భంలో శిష్యులు మన కూడా మన కుటుంబంలో ఎన్నోసార్లు పెద్దలు చెప్పిన విషయము తప్పకుండా మనం స్వీకరిస్తాం. కొన్నిసారి అలక్ష్య స్వభావం కూడా మన జీవితంలో కూడా ఉంటుంది. ధోని ఎత్తి వాళ్ళు ముందుకు వెళ్ళారు. సరాసరి 4 గంటలకి యేసు ప్రభు ప్రార్థన చేసి ఆయన నీళ్ళ మీద మెల్లగా నడుచుకొని వస్తున్నాడు. ఇదంతా మీకు అందరికీ తెలిసిన విషయం. ఆ నీళ్ళ మీద అతను ఆ 4 మధ్య జావలో చాలా మంది గొప్పలు ఏం చెప్తారంటే 3 నుంచి 6 గంటల వరకు భయభ్రాంతులు ఎక్కువ మంది. ఆ సందర్భంలో కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తాయి అని నేను కూడా విన్నాను. అనేక మంది కూడా ఆ ఒక సందర్భంలో కొన్ని దుష్ట క్రియలు జరుగుతున్నాయి. మరి యేసు ప్రభు ఒక 4వ జావ మధ్యలో అతను నీరు మీద నడుస్తా వెళ్తున్నప్పుడు వారు కూడా అక్కడ దూరం నుంచి చూసినప్పుడు దయ్యము, అయ్యో దయ్యం వస్తుంది. మరి సడన్గా మనకి ఏదైనా కనిపించినప్పుడు
మన ఆలోచన ఎలా ఉంటుందంటే సడన్లీ చీకటి ఉన్నప్పుడు నీ చీకటి ఉన్న సందర్భంలో ఏదో ఒక సౌండ్ వచ్చింది, ఏదో ఒక పిక్చర్ ని ఎదురుగా నిలబడింది అనుకోండి. మామూలు చెట్టే ఉంటుంది, చెట్టు ఇట్లా ఇట్లా ఊరు ఆడితే అమ్మో ఏదో ఉన్నది అని ఆ భయం చేస్తుంది. మరి అటువంటి రాత్రి సందర్భంలో 4వ జావ మధ్యలో మరి యేసు ప్రభు నడుచుకొని వస్తూ చూస్తే వారు భయపడుతున్నారు, వారు భయపడ్డారు. దయ్యం వస్తుంది అని యేసు ప్రభు వాళ్ళు శిష్యులు పేతురు అలా దయ్యం వస్తుంది అన్నప్పుడు లాస్ట్కి పేతురు గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన ఎవరు ప్రియ శిష్యుడు పేతురు గుర్తుపెట్టాడు, కానీ వారు గుర్తుపట్టాలేదు. గుర్తుపట్టి అతను పేతురు ఒకటే విషయం అంటాడు, రమ్మంటాడు. రమ్మన్నప్పుడు ఆయన పరిగెత్తుకొని కిందికి దుమికాడు. ఆయన విశ్వాసం చూడండి ఎంత బలంగా ఉంది. ఆయన దోణి నుంచి కిందికి దుమికాడు. ఏది ఏమనక ఆయన మునుగడో సెకండ్ విషయం, కానీ ఆయన బలమైన విశ్వాసం ఎలా ఉంది, దుమికేశాడు. ఇంకా రమ్మంటారు, వచ్చేసాడు. దిగిడి ఎప్పుడు ఆ దోణి నుంచి కిందికి దుమికాడు, శోధనలో సులువైపోయింది. దేవుని చూస్తా చూస్తా పక్కన కూడా సౌండ్, శబ్దాలు, అలెలు, పెద్ద సౌండ్. ఆ సౌండ్, అలెలు సౌండ్లు ఆయన మైండ్, ఆయన కన్ను, ఆయన చూసేది అంతా దేవుని సైడ్ చూసాము, బదులుగా కొంచెం సైడ్కి ఇట్లా చూశాం. మన జీవితంలో కూడా మరి ఎన్నోసార్లు మనం చక్కగా త్రోవకి వెళ్ళినప్పుడు మరి కొన్నిసార్లు సైతాను పక్క కూడా తిప్పుతారు. మరి ఆ రీతిగా చూసినప్పుడు ఈ యేసు ప్రభువును చూసేది మానుకుంటాడు. ఈ లోకం వైపు చూడడానికి సూచిస్తాడు. లోకం వైపు ఎప్పుడు చూపాడు, టక్కనే మునిగిపోవాలి. మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక దారం ఇక్కడి నుంచి అక్కడ స్టేట్ ఒక లైన్ వేయాలంటే దాని దృష్టి మీరు కరెక్ట్ దానికి చూసుకొని మీరు ఇన్న లైన్ ఒక దారం వేసుకొని మీరు ఏదైనా ఒకటి గీతలు స్ట్రేట్ గా వేయాలన్నప్పుడు దాని దృష్టి మీరు ఉండాలి. దాని దృష్టి ఇట్లా చూస్తే అది స్ట్రేట్ లైన్ రాదు. జీవితంలో కూడా మీరు సరైన త్రోవలో నడిచినప్పుడు మాత్రమే ఆ గోల్ మనం రీచ్ అవుతాం. కానీ ఆయన ఏమైపోయాడు, ఆ త్రోవలో వెళ్ళకుండా సైడ్కి చూశాడు కాబట్టి మునుగుతాడు. ప్రభువా నేను మునిగిపోతున్నాను, గట్టిగా అరిచాడు, ప్రభువా నేను మునిగిపోతాను అని. యేసు ప్రభు ఈజ్ అబ్జర్వింగ్. ఈయన వస్తున్నానంటే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం కూడా ఎన్నోసార్లు మమ్మల్ని ఎవరు చూస్తలేరు, మేము ఇక్కడ దేవుడితో కన్నీరు కాస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఎందుకు మాకు దేవుడు ఉత్తరం ఇవ్వడం లేదు. ఈ నో దట్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ విల్ బి థింకింగ్. మీ గురించి ఆలోచన చేస్తారు. మీ కన్నీరు కాస్తే అతని కన్నీరు ఒక్క డ్రాప్ కూడా ఆయనకు తెలుసు. మీ బాధలు ఏమున్నాయి, మీ కష్టాలు ఏమున్నాయి ఆయనకు తెలుసు. పేతురు మునుగుతున్నప్పుడు పేతురు దేవా నేను మునిగిపోతున్నాను, అల్ప విశ్వాసి. మన జీవితంలో కూడా అనేక సార్లు సాహసం కలిగి ఉంటాం. మంచి వాళ్ళతో అందరితో సాహసం కలిగి, దైవ సేవకులతో తిరుగుతుంటాం, వాక్యం వింటుంటున్నాం. అయితే కూడా కష్టాలు వచ్చినప్పుడు పడిపోతాం. సోదరి ఈ యొక్క అధ్యాయం నుంచి మనం చూసుకుంటున్నాం ఏమంటే, నువ్వు నిజంగా దోణిలు లోపల ఉన్నావా, దోణిలు బయట ఉన్నావా? నీ కుటుంబంతో కలిసి ఉన్నావా, నీ కుటుంబం విడిచి నీవు దూరంగా ఉన్నావా? ఈ వాక్యం ద్వారా నీకు హెచ్చరిక కలుగుతుంది. ఒక ధనవంతుడు ఉంటాడు. ఆయనకు ఒకడే ఒక కుమారుడు ఉంటాడు. ఆయన చాలా ప్రేమంగా ఆయన పెంచి ఉంటాడు. ఆయనకి ఏది సదుపాయాలు కావాలి, ఆయనకి అన్ని అవసరతలు, ఆయనకి ఏది కావాలి అటువంటివన్నీ సౌలతులు ఇచ్చి ఉంటాడు. ఆయనకు బయట ప్రపంచం
ఏం తెలియదు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఆయనకు మంచిగా తల్లి తన చేతులు వంట చేసి వద్దుగా ఆయనకు తినబెడుతూ అంత ప్రేమగా పెంచుంటారు. తండ్రి కూడా అదే రీతిగా ఆయన అంత ప్రేమగా పెంచుంటారు. ఆయన బయట ప్రపంచంలో ఏం తెలియదు, మంచిగా చదువుకుంటున్నాడు. ఆయన మంచి విద్య గురించి వేరే ప్రాంతాలకు, నేను డాడీ మంచిగా చదువుకుంటున్నా, నేను వేరే ప్రాంతానికి వెళ్ళి విద్యాభ్యాసం చేసుకుంటున్నా అంటే తల్లిదండ్రులు ఓకే అన్నారు. కానీ ఆయన బయటికి వెళ్ళాడు. సావాసము ద్వారా ఆయన ఏమనుకున్నాడంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆయన రక్షణలో ఉన్నాడు. బయటికి వెళ్ళినప్పుడు అనేక శోధనలు వచ్చి ఆయన దగ్గర ఉన్నది అన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన అప్పుడు గుర్తు వస్తారు తల్లిదండ్రులు. నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నాకు అన్నీ ఉన్నది, ఇప్పుడు తిండికి కూడా లేదు. నా తల్లిదండ్రులతో నేను ఉన్నప్పుడు కొట్లాడి వచ్చేసాం. ఏం మీరు చక్కగా చూస్తలేదు, మమ్మల్ని చక్కగా మీరు ఏం చేయట్లేదని తల్లిదండ్రులు కొట్లాడి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి అనేక రీతిగా బాధపడి సరి అయిన తిండి లేక, సరి అయిన బట్టలు లేక అంతా పోగొట్టుకొని ఏ పని చేయకుండా మరి నిస్వార్థ స్థితిలో ఉన్నప్పుడు తండ్రికి ఆయన ఒక లెటర్ రాస్తాడు. ఏమని ఒక లెటర్ రాస్తాడు చూడండి. ఏమని రాస్తాడంటే తండ్రికి ఒక లెటర్ రాస్తాడు. ప్రియమైన నాన్న క్షేమం, నన్ను క్షమించు, నేను మిమ్మల్ని విడిచి ఏమీ బాగుపడలేను. ఒకవేళ నేను తిరిగి వచ్చినప్పుడు నీ కొడుకుగా స్వీకరించి నన్ను అంగీకరిస్తే మీ నుంచి ఒక సూచన కోరుచున్నాను. మన ఇంటికి రైల్వే పట్టి ఉంది కదా, దాని పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి మీద మీరు మరి వైట్ జెండా కట్టండి. నేను అక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఆ వైట్ ఒక జెండా మీ ఇంటి మీద కట్టండి. కడితే మా డాడీ నన్ను అన్ని క్షమించి నన్ను స్వీకరించాడు అని నేను నమ్ముతున్నాను. నమ్మి నేను ఆ స్టేషన్లో నేను దిగి ఇంటికి వస్తాను. సపోజ్ మీరు కట్టలేదు అంటే అదే ట్రైన్లో వెళ్ళి నేను నా ప్రాణం అర్పిస్తాను అని తండ్రికి ఒక లెటర్ రాశాను. లెటర్ రాసినప్పుడు తండ్రి చదువుకుని చాలా బాధపడ్డాడు. అయ్యో, నా కొడుకు రిటర్న్ వస్తున్నాడు, తన ఇంటికి వస్తున్నాడు. ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ ద బోర్డ్ ఉన్నాడు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు, అవుట్ ఆఫ్ ద సొసైటీలో ఉన్నాడు. కానీ నా ఇంట్లో లేదు కదా, నా కొడుకు నా ఇంట్లోనే ఉంటేనే ఆయన సుఖంగా క్షేమంగా ఉంటాడు అని తండ్రి ఎంతో ఎంతో రీతిగా ఆయన ఎదురు చూస్తున్నాడు. కొడుకు బయలుదేరి సిద్ధమయ్యాడు. తండ్రి ఒక్క జెండ కాదు, 100 జెండలు ఆ చెట్టు మీద కట్టేశాడు. వైట్ జెండలు మొత్తం దారి ఆపుకొని ఆ చెట్టు మీద మొత్తం పక్షి దాకా అనేక జెండాలు కట్టేశాడు. అప్పుడు రైల్వే వస్తుంది. ఆయన అటు ఇటు చూస్తున్నాడు. చూసినప్పుడు జెండా కనిపించింది. ఆ జెండాను చూసి చాలా సంతోషంగా ఆయన దిగి తండ్రి దగ్గర వచ్చి, తండ్రి నేను చేసిన తప్పు అని ఆయన అప్పుకొని తల్లి ఆ ఇంట్లో ఆ శిల్పుడు ఆయన ఒక కుటుంబంలో ఆయన మళ్ళా చేరారు. సోదరి, ఈ ఒక మరి స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే, మనం అనుకుంటున్నాము కానీ అనేక సందర్భాలు కుటుంబం నుంచి బయటికి వెళ్తే మేము బాగు అవుతాము, నేను భార్యాభర్తలో పెళ్లి ఆగానే నేను బయటికి వెళ్తే మేము మంచిగా ఎంజాయ్ చేయవచ్చు, ఏదేదో చేయవచ్చు అని వాళ్ళ కళలు అనుకుంటారు. కానీ సైతాన్ అంటుంది, నీవు బయటికి రాబెట్టా, నీ పని చూస్తా నేను అనేక హింసలు పాలవుతావు. అందుకే మనం ఎప్పుడు కూడా సంఘముతోని సావాసము కలిగి ఉండాలి. సంఘముతోని సావాసము కలిగి ఉంటే మీరు క్షేమంగా ఉంటారు, మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, మీ వ్యవహారాలు, మీ ఉద్యోగాలు, మీ చేసే బిజినెస్ క్షేమంగా ఉంటాయి. సంఘము మాకేం చేస్తుందయ్యా అంటున్నాం. సంఘము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సంఘము మీ గురించి ప్రార్థన చేస్తుంది. సంఘము మీ గురించి పోరాడుతుంది. సోదరి, ఈరోజు చాలా మంది సంఘం అంటే చాలా కేర్లెస్గా ఉంటున్నారు. చాలా మంది కేర్లెస్గా ఉంటారు. దేవుడు మీకు ఈ తోడు అంటారు.
సంఘము ద్వారానే మీరు ఎత్తలు పడుతున్నారు. సంఘం ద్వారానే మీరు ఎత్తలు పడుతున్నారు. అందుకే ఈ ఒక్క ఏ శక్తులు ఉన్నాం. ఈరోజు వాక్యం ద్వారా మనం చూసుకున్నాం. మరి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇంకా నేను టాపిక్ వెళ్ళలేదు. దేవుడు నాకు స్తోత్రం. వాక్యం ద్వారా మనం మ్యాథ్యూ చాప్టర్ 8:26 అందుకు ఆయన అల్ప విశ్వాసి ఎందుకు భయపడుచున్నామని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. గాలి సముద్రమును గద్దించగా మరి యేసు ప్రభు సర్వ అధికారి అయి ఉన్నారు. యేసు నామములో మీరు ఏదైనా అడగండి, నేను ఇస్తాను. ఏదైనా ఆయన నామములో మీరు గద్దించండి, దయ్యము కూడా మాట్లాడుతుంది. ఆ నామములో మనం గద్దిస్తే అది పారిపోతుంది. ఈ సత్యం చాలా మందికి, మన క్రైస్తవులకు చాలా మందికి తెలియదండి. ఈ సత్యము తెలియదు. మరి ఎప్పుడు తెలుసుకోవాలి మనం? దయ్యము కూడా దాని కూడా మెమరీ పవర్ ఉంటుందని మీకు తెలియాలి. ఈ రోజు పొద్దున చెప్తే దాని దయ్యంతో మాట్లాడాను అనుకోండి, సాయంత్రం మీరు అడగండి, మళ్ళా అది మీకు రిపీట్ గా కరెక్ట్ చెప్తుంది. కానీ దానికి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన దేవుడు మాకు ఆ మెమరీ పవర్ లేదు. ఎందుకు లేదు? మనము ఈ లోకాశ, ఈ లోకంలో ఉన్న దాని గురించి చింతిస్తున్నాం. పరలోక భాగ్యం చింతిస్తుంది. సోదరి అనేక మందికి దేవుని వాక్యం అంటే నిర్లక్ష్య స్వభావం ఉంటుంది. ఎందుకు నిర్లక్ష్యం ఉంటుంది? నీవు ఆతలతోని సావాసము లేదు కాబట్టి ఆ సత్యము నీకు తెలియదు. మనం ఇంకా ఏదో అయితేనే ఉన్నది, అయితే కూడా మనకు సత్యం తెలియదు. అప్పుడు ఏమైతుంది? బాడీ నిద్రపోయే ఆయన చెప్తుంటాడు, ఆయన ఏడుస్తూ ఉంటాడు. నీకెందుకు అవన్నీ విని నీవే బాగుపడదు. నీ బతికితే, నీవు అయితే, నీ కుటుంబం అయితే మీరు మాత్రము వినదు. మేము విననే ఉంటాం. సైతాను ఎప్పుడు కూడా మిమ్మల్ని నాశనము చేయాలని ఆలోచనతోనే ఉంటాడు. ఆయన వాక్యమా వినడానికి దానికి ఇష్టం ఉండదు. సోదరి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాం. దేవుడు యేసు ప్రభు సముద్రంలో ఆయన గాలిని అలలను గద్దించగా అవి సాగుతున్నాయి. కుటుంబంలో ఎన్నో అలలు వస్తుంటాయి, రాకుండా ఉంటాయా? నీవు ఎంత నీతి మార్గములు నడిస్తే కూడా ఈ లోకంలో నీకు శ్రమలు ఉంటాయి. ఇది గ్రహించాలి. నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా లోకమును జయించాలి. నీకు శ్రమలు, బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయి. కన్నీరు, దుఃఖాలు వస్తూ ఉంటాయి. భయపడద్దయ్యా, భయపడద్దు. ఆకులైన వానికి ఆహారం విలువ తెలుస్తుంది. ఆకులు ఆయన మనిషికి ఆహారం విలువ తెలుస్తుంది. మరి దేవుడు కావాలన్న వానికి దేవుడు విలువ తెలుస్తుంది. దేవుడు ఏమున్నాడు అన్నది తెలుస్తుంది. అనేక మంది గుడ్డిగా సంఘానికి వస్తున్నారు, గుడ్డిగా వెళ్తున్నారు. there is no మార్పు, there is no change, there is no వారి లైఫ్లో ఎలా చేంజెస్ కనిపించదు. ఇంతయ్యా మనం బతకడానికి దేవుడు ఇచ్చాడు. తింటున్నాము, పని చేస్తున్నాము, ఇట్లా పడుకుంటున్నాము. మరి చర్చకు ఇవన్నీ ఉంటే సోదరి, దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. కీర్తన చాప్టర్ ఆల్రెడీ చదివినాం. 138లో 7 వర్సెస్లో కీర్తనలో 138 7వ వచనం, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపము
నుండి నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. కొన్ని సందర్భంలో కుటుంబంలో అనేక కష్టాలు వస్తుంటాయి. అయ్యా మీరు బాగానే చెప్తారు, చెప్పిన బాగానే ఉన్నది, ఎవరు తీరుస్తారు మా కష్టాలు బాధలు? మీరు తీరుస్తారా? ఒక ఆయన అడిగాడు నన్ను, అయ్యా నాకు 20 రూపాయలు ఇంట్రెస్ట్ ఉంది, నాకు అర్జెంటుగా 20,000 కావాలి, నీ సేవకుడు కదా నాకు 20,000 కావాలంటాడు. సేవకుడు ఉంటే 20,000 కావాలి. 20,000 అంటే 20 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకున్నాడంట మహాశయుడు. 20 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొని 20,000 అడుగుతామంటే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నదా లేదా అని. కానీ నేను పక్కన ఉంటే వానికి కొడుతుంటే, నేను నిజంగా చెప్తున్నా, దైవ సేవ సన్నిధిలో చెప్తున్నా. 20 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుంటారంటే ఎవరైనా, నీ దైవ సేవకుడు కదా, నీవు నాకు ఇవ్వాలా, నీ చర్చకు వస్తున్నా కదా, అందుకే నాకు సాయం చేయాలంటారు. మరి నేను ఈ పులిపిటి మీద మాటలు అనకూడదు. కానీ సహోదరి జాగ్రత్త, సైతాను ఏదో రీతిగా మిమ్మల్ని వంచిస్తుంటారు. మీరు డెవలప్ కావాలన్న ఉద్దేశం సైతానికి లేదు. ఈరోజు దేవుడిని మిమ్మల్ని మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కటి జ్ఞానుల వల్లనే మీరు ఈ లోకంలో నడుచుకోవాలి. జ్ఞానవంతుల వల్లనే మీరు నడుచుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలి, ఎలాగ మనం జీవించాలి, ఎలాగ మన కుటుంబం డెవలప్మెంట్ కావడానికి ఏమి చేయాలి, ఆ దేవుడు మీకు ఆ బలమైన శక్తి జ్ఞానము ఇస్తాడు. మీరు నడవరా ఆ రీతిగా. సోదరి అనేక మంది ఈ రీతిగా దేవుని వాక్యం సరియానిగా విన్నాక సరియైన త్రోవలో నడవలేక వారు ఈ ఒక్క పడవలు బయట ఉంది. మీరు పడవలు బయట ఉన్నారు చాలా మంది. సంఘంలో కూడా చాలా మంది పడవలు లిమిట్ కాకుండా అన్లిమిటెడ్ గా ఉన్నారు మీ జీవితంలో. ఆ అన్లిమిట్ అన్నది మీకు ఏమవుతుందంటే మిమ్మల్ని ముంచి వేస్తారు. ఈ రోజున మీరు జాగ్రత్త పడి ఇది బయట ఉండవు, లోపల ఉండండి. పడవ లోపల ఉండండి. ఉన్న దాంట్లో తృప్తిపోనండి. ఉన్న దాంట్లో కుటుంబము సరిదిద్దుకోండి. అప్పుడు మీ కుటుంబము ప్రశాంతంగా జీవితం నడుస్తుంది. ఎప్పుడు యేసు ప్రభు ఆ నీళ్లను, ఆ గతిస్తున్న గాలిను నీవు ఆగిపోన్నాడు, అప్పుడు మీకున్న కష్టాలు, బాధలు అప్పుడు దేవుడు ఆపివేస్తాడు. నీ కుటుంబంలో జీవజలమును పుట్టిస్తాడు. ఎప్పుడు మీరు ఆయనతోని సావాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీకు జీవజలమును కలిగిస్తాడు. మనకేం చేస్తాడయ్యా? మనకి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎప్పుడు కూడా మీకు డైరెక్ట్ ఎవరు డైరెక్ట్ ఆయన చూడలేదు. ఎవరో ద్వారా మీకు ఈ సలహా సూచనలు, మీరు ఇలాగ చేస్తే మీ కుటుంబం ఇలా బాగుపడతారు, మీరు ఇలాగుంటే ఇలాగ మీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది, ఇలాంటి బిజినెస్ చేస్తే మీ కుటుంబం డెవలప్ అయిపోతుంది. సోదరి సంఘం అంటే కొన్ని ఆత్మీయంగా ఒకటే కాదు, మీకు శరీర రీతిగా కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓన్లీ భక్తి 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 అన్నది ఒకటే కాదు. సంఘం అంటే భక్తి కావాలి, కుటుంబం బాగుపడాలి, మీ జీవితంలో మీరు అభివృద్ధి పొందాలి. సైతాను ఎప్పుడు కూడా ఇటు అటు చూస్తూనే ఉంటారు. ఏమని? కానీ ఆలోచన ఒకటే, ఎవరిని మింగాలి అని సింహలోపాధిని అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మీరు ప్రశాంతంగా దేవుని వాక్యం వింటున్నారు అనుకోండి, ఏదో ఒకటి ఆలోచన వచ్చేస్తుంది. సోదరి ఈరోజు జాగ్రత్త పడాలి. మీరు పడవలు లోపల ఉన్నారా? సురక్షితంగా క్షేమంగా మీ కుటుంబం ఉన్నదా? లేదా పడవలు బయట ఉన్నారా? తుఫాను, గాలి, ఎండ, వాన ఇవన్నీ పడవలు బయట ఉంటే ఇవన్నీ శోధనలు వస్తాయి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి వాక్యం ద్వారా మనం దేవుడే హెచ్చరిస్తున్నాడు.
మరి ఆదికాండం 22:14, ఆదికాండము 22:14 అబ్రాము 22:14 అబ్రాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. అబ్రాము విశ్వాసులకు తండ్రి. ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. ఈజ్ ఎ ఫాలోయింగ్ యూ. ఆయన చెప్పిన త్రోవలో నడిచాడు. మరి ఆయనకు అన్ని చేసినప్పుడు మీకు అందరూ తెలిసిన విషయం, నీకున్న ఒక్కరి ఏకైక కొడుకును నాకు సమర్పించు అన్నాడు. ఏకైక నీ కుమారుడు నాకు సమర్పించు అన్నాడు. మరి మనమే ఆ ఒక్క స్థలంలో ఉన్నాము, అటువంటి పొజిషన్, అటువంటి ఆలోచనలు ఉన్నాము అనుకోండి. సడన్లీ ఒకటే నాకు కొడుకున్నాడు అనుకోండి, సడన్గా చచ్చిపోయాడు. సడన్గా ఆయనకి హార్ట్ అటాక్ అయిందో సంథింగ్ చచ్చిపోయాడు అనుకోండి. ఇచ్చిదే ఒక కొడుకు, ఆయన కూడా తీసుకోండి. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మంచోడు కాదు. అనేక రీతిగా దేవుడి మీద నిందలు వేస్తాడు. కానీ అబ్రాము, నీ కొడుకు నాకు అర్పణ చెయ్యి అన్నప్పుడు ఎస్ అన్నాడు. అటువంటి ఆ మోరియా పర్వతం మీద ఆయన అర్పణ చేశాడు. అర్పణ ఎట్లా? తన కొడుకు బదులుగా ఆ గొర్రె దొరికి దేవుడు అతనికి అనుగ్రహించాడు. అది తీసుకొని వచ్చి దాన్ని సమర్పణ చేశాడు. ఆ ఒక పేరుకు ఆడ అర్పణ చేశాడు కాబట్టి ఆడ అబ్రాము పేరు పెట్టాడు. అదే యెహోవా ఈరే అని ఇస్తాడు. నా జీవితంలో దేవుడు అడిగిన దానికి దేవుడు ఎడ మాట్లాడుతాడయ్యా, దేవుడు ఎక్కడ మమ్మల్ని అడుగుతాడా అంటారు. దేవుడు అడుగుతాడంటే మనిషి రూపంలో, ఇక సేవ రూపంలో మాట్లాడతాడు మీతోని. అటువంటి బలమైన విశ్వాసం మన దగ్గర ఉన్నదా లేదా తెలుసుకోవాలి. నిజంగా పడవలో బయట ఉన్నామా, పడవలో లోపల సురక్షితంగా ఉన్నామా అన్న. ఎందుకంటే అబ్రాము పడవలో ఉన్నాడు, యేసు ప్రభు దోణిలో అంటే తన సన్నిధిలో నడుస్తా ఉన్నాడు కాబట్టి ఆయన సేఫ్టీగా ఆయన జర్నీ సాగిపోయింది. మరి నాని జర్నీ ఎలా ఉంది? కొడుకు మంచిగుంటే కోడలు మంచిగుండదు, కొట్లాడతారు. భర్త బాగుంటే భార్య బాగుంటారు. ఏదో సంథింగ్ జరుగుతుంటాయి. కానీ ఆఖరి వరకు సహించువాడు వాడే ధన్యుడు. ఎవరేమన్నా కానీ వారు ఒకటైతారు. వారు భార్యాభర్తలు ఏదో ఒక రోజు వారు తోడుగా ఉంటారు. వాళ్ళ గురించి ఈ తల్లిదండ్రులు ఆలోచన చేసి దేవుడితో దూరం అవుతారు, వాళ్ళతో కూడా దూరం అవుతారు. ఎప్పుడు కూడా మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మరి దేవుడు ఈరోజు అబ్రాము ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అయితే కూడా ఆయన దేవుడి స్నేహం దూరం కాలేదు. ఈరోజు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాం. యాకోబు చాప్టర్ 1:6 మనం చూస్తున్నాం. సమయం 1:6. అయితే అతను ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రము తరంగమును పోలి ఉన్నాం. ఈ సమస్యలు ఎప్పుడు కూడా తరంగం అంటే మీకు తెలుసు, సముద్రంలో హలెలు ఇట్లా అయింది, లాస్ట్కి అవి శాంతం అయిపోతుంది. జీవితంలో అలా
హల్లెలూయా లెక్క. కొన్నిసార్లు ప్రాబ్లం మీకు ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినప్పుడు మళ్ళీ టెన్షన్ పడతారు, మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ శాతం అవుతారు, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఇట్లా వెళ్తుంది, మళ్ళీ ఇట్లా కిరి. ఇది జీవితం ఒక ప్రయాణం. ఇది జీవితం ఒక ప్రయాణం. ఈ జీవితం యొక్క ప్రయాణము మీరు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు యు ఆర్ ద హ్యాపీయెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీరు అప్పుడు సంతోషం. ఇది వస్తా పోతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్నప్పుడు బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ వస్తూనే ఉంటాయి. ఇది హల్లెలూయా, ఇది జీవితం. సోదరు సోదరు ఈరోజు తెలుసుకోవాల్సింది. అందుకే దేవుడు చిన్నదికి చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆయన తెలుసు అన్ని విషయాలు. మీరు కష్టాలు ఉన్నారు, బాధలు పడతారు, నిందలు పడతారు, ఈ లోకంలో మీకు సుఖము లేదు ఆయన కూడా తెలుసు. కానీ మనం చాలా సందర్భాలు మర్చిపోతాం. కానీ దేవుడు ఎన్నాడు కూడా మనం మర్చిపోవడం అనేది దేవుని వాక్యం మనం చూస్తున్నాము. అదే రీతిగా మనం చూస్తున్నాము. రోమియోలకు 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు గురించిన మాట వలనే కలుగును. ఎవరు మాట వలనే మీకు విశ్వాసం కలగదు. ఏదో ఒక స్టోరీ చెప్తే మీకు విశ్వాసం కలగదు. ఈ లోకంలో సద్గురు, విశ్వగురులు, వాగురు, ఈ గురు వాళ్ళు ఏదేదో స్టోరీ చెప్తుంటారు. ఆ గురువు వల్ల మీకు విశ్వాసం కలగదు. ఈ లోకంలో ఏ దాని నుంచి కూడా మీకు విశ్వాసం కలగదు. ఓన్లీ క్రీస్తు యేసు మాటల ద్వారానే మీకు విశ్వాసం కలగదు. సోదర సోదరి, నేను చూస్తున్నాం అనేక మంది, కొంతమంది కొన్ని జాతరలో చూస్తుంటాం, విశ్వగురులు అంటారు. వాళ్ళు ఏం లేదు, ఎగ్జాంపుల్ చెప్తానే ఉంటారు. ఈ లోకము నాశనం అవుతుందన్నా, మీరు వాక్యం విన్నారన్నా, భార్య భర్తలు విరోధం అవుతారన్నా, తల్లిదండ్రులు విరోధం అవుతారన్నా, ఇవన్నీ వాళ్ళు చెప్తే ఎవరైనా మారుతారండి? మేము వారం బోధిస్తే కూడా మారతలేదు. వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జాతరలో ఈ ఒక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఇలాగ అవుతారన్నా, కాలం వస్తుందన్నా, ఆ కాలంలో మీరు ఒకరినొకరిని చూడాలన్నా, ఒకరినొకరిని మీకు కలవదన్నా, ఏదైనా సంథింగ్. కానీ దాని నుంచి వాళ్ళకి విశ్వాసం కలుగుతుందా? నో. అక్కడికి వింటారు, అక్కడికి వెళ్తారు. విశ్వాసం కలగాలి అంటే యేసు మాట, యేసు వాక్యము ద్వారానే నీకు విశ్వాసం కలుగుతుంది. సోదర సోదరి, దేవుడు వాక్యము మనకి చదివిస్తుంది. మార్క్ చాప్టర్ 9:23. అందుకు యేసు, మార్క్ చాప్టర్ 9:23 ఫాస్ట్ గా చెప్పాలి. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పు. నమ్ముట నీ వలన అయితే, నమ్ముట వలన సమస్తము సాధ్యమే. ఎస్, దేవుడు ఉన్నాడు అని నమ్మండి, దైవం ఉన్నదని నమ్మండి. ఉన్నది ఎందుకు నమ్ముతలేదు? దైవం మాత్రం నమ్ముతారు, భయపడతారు. కానీ దేవుడు ఎందుకు భయం లేదు? నిజంగా మీకు దేవుడు ఎందుకు భయభక్తి కలిగి ఉంటే మీరు కరెంట్గా 10 గంటలకు ఒక 5 నిమిషాలు ఎక్కువ తక్కువ అయితే మీరు వస్తారు. దైవం అంటది కదా మీకు. దైవం అయితే మీకు భయపెట్టిస్తారు. కానీ దేవుడు ప్రేమమయుడు, ఆయన భయపెట్టాడు. ఆయన జాలి గల దేవుడు, భయపెట్టిస్తారు కాబట్టి మీరు పరిగెత్తారు. కానీ దేవుడు ఏం చేయడు కదా. కానీ దేవుడు కూడా ఒకసారి అవతారం కొడితే అప్పుడు మీరు భయపడతారు. నిజంగా చెప్తున్నాను, దేవుని యందు భయభక్తి కలిగిందా మీరు జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తి కలిగి ఉండట జ్ఞానానికి మూలం. మీకు జ్ఞానం కావాలి, దేవుని మంది భయభక్తి కలిగి ఉండాలి. మా కుటుంబము బాగుపడాలి, మా బిజినెస్ బాగుపడాలి, మా ఉద్యోగము, మన మంచి ప్రమోషన్ కావాలి. దేవుడు మీకు ఎలాగైనా మేము దీవి
ఇస్తాడు. ఇది మాత్రం సత్యంతో నేను చెప్తున్నాను. మీరు ఆశీర్వాదం పొందాలంటే ఆయన భయంతోని భక్తితోని ఆయన సన్నిధికి వస్తే మాత్రమే మీ వారు బ్లెస్డ్ పీపుల్. అదర్వైజ్ నో యూస్. మీరు చేసిన బిజినెస్ అంతా ఏమవుతుంది? నీళ్ళు పాలవుతుంది. మీరు చేసిన ఉద్యోగం కూడా ఏమవుతుంది? నీళ్ళు పాలే. మీరు 10,000 సంపాదన చేసి వస్తే కూడా నెల లోపల మీకు ఇంకా 10,000 మూట అక్కడ జమ అవుతుంటారు. అప్పుడు మరి ఎప్పుడు డెవలప్ అవుతారు? మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారు? ఎప్పుడు కుటుంబం సంతోషంగా ఉంటుంది? సోదర సోదరు, ఈరోజు దేవుడు మీతోనే నాతోనే మాట్లాడుతున్నాం. మీరు నిజంగా పడవలో ఉన్నారు, ప్రయాణిస్తున్నారా లేదా? యు ఆర్ ద అవుట్ ఆఫ్ పడవలు అవుట్ బయట ఉంటున్నారు. ఏదో మాట వస్తే ఏదో సంఘము ఏదో చర్చ్ అని ఈ యొక్క ఉద్దేశంతో దేవుడు నిజంగా ప్రేమించి భయభక్తి కలిగి రావాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులు 2 కొరింథీయులు 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నవాడు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తగా. అది పాతవి గతించిన నిజంగా తాగుబోతుడు ఇంకా తాగుతూనే ఉన్నాడు, తిరుగుబోతుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు, మాటకారి మాట్లాడుతున్నాను, నింద వేసేవాడు నిందలు వేస్తున్నాడు. ఒకరు చూస్తే ఒక్కరి పడదు, ఒకరు చూస్తే ఒక్కరి ప్రేమ లేదు, ఒకరు చూస్తే ఒక్కరికి మమకారం లేదు. ఎలా చెప్పగలము మనం క్రైస్తవులు దేవుని పిల్లలని చెప్పుకోవడానికి మనకు సిగ్గు అనిపిస్తుంది. సోదరు మీరు మీ పిల్లలు మీ భార్యను ప్రేమించేది ఒకటే కాదు, అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి. దేవుడు చూపిన ప్రేమ మనం అందరికీ చూపెట్టాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా నా పడవలో నీవు ప్రయాణిస్తే నేను చెప్పే వాక్యం వీటిని ఫాలో కావాలనే దేవుడి వాక్యము మనకి సెలవిస్తుంది. సమయం చాలా అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాం. కొన్నిసార్లు మన జీవితంలో యేసు దేవుడు కూడా తుఫానులు తెప్పిస్తాడు. మీ కుటుంబంలో కూడా తుఫానులు వస్తాయి, రాదన్నది కాదు. జ్ఞాపకుంచుకోండి, తుఫానులు కష్టాలు బాధలు వస్తాయంటే మిమ్మల్ని సరిపరచడానికి రెండవదానికి పడవను విడిచిపెట్టడము అనేది క్రీస్తు కోసము జీవితాన్ని రక్షించే విషయం. మీ జీవితం రక్షించబడాలి. ఈ లోకములో ఉన్న అన్ని వదిలేసి మరి ఆయన పడవలో ప్రయాణిస్తే మీరు రక్షించబడతారు. ఆయనతో నడిస్తే మీరు రక్షించబడతారు. మరి మూడవదాగి పడవను విడిచిపెట్టి పూర్తి దేవుడిపై మాత్రమే ఆధారపడుతున్న నమ్మకంగా ఉంటారు. ఆయన మీద ఆధారపడుతూ ఆయన దేవుడు అని నమ్మకంగా ఉన్నాం. అప్పుడే కుటుంబం బాగుంటుంది, అప్పుడే కుటుంబము కట్టబడుతుంది. సోదరుడు మరి అనేక వాక్యములు దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. యాకోబు 2:26 యాకోబు లాస్ట్ వాక్యం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇంకా సమయం అవుతుంది కాబట్టి నేను ఇబ్బంది పెట్టను. యాకోబు 2:26 ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. మరి నిజంగానే మీరు ప్రాణంలో ఉన్నారా? ప్రాణం లేని వారై ఉన్నారు. మిమ్మల్ని పరీక్షించుకోవాలి. అయ్యా నేను ప్రాణంలో ఉన్నాను అంటే మీరు నిజంగా దేవుడితోని సాహసం కలిగి ఉంటారు అని నమ్ముతున్నాను. ప్రాణం ఉంటేనే ఏ స్పర్శం అయితే కూడా ప్రాణం ఉన్నవానికి తెలుస్తుంది. చనిపోయిన శవానికి ప్రాణము పోయిన శవానికి మీరు రాయి ఎత్తి పడండి, దానికి తెలియదు. సోదరు ఈరోజు దేవుడు మీతో మరి దేవుడితోని మరి ఆయనతోని మీరు సాహసం కలిగి ఉన్నారా?
లేదా అన్నది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మరి ఎప్పుడు లాస్ట్ ఫైనల్గా ఏప్రిల్ రాసిన 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదురుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెదుకు వారికి ఫలము దయచేయవాడనని నమ్మవలెను కదా. ఏ రోజు మీరు యేసు ప్రభువును సొంత రక్షకుడని అంగీకరిస్తారో ఆ రోజే మీరు రక్షణ పొంది ఉంటారు. అనేక మంది నామినల్గా క్రిస్టియన్గా ఉండి ఓన్లీ బ్యాప్టిజం తీసుకున్నాం, అయ్యా మా తాత తీసుకున్నాం, మేము తీసుకుంటాం, మా పిల్లలు తీసుకున్నాం, మేమంతా బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే, మేమంతా దేవుని పని వెళ్తాము అనుకుంటున్నాం. ఈ కళ, ఈ ఒక ఆలోచన మీ దగ్గర నుంచి తీసివేయండి. బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రము మీరు దేవుని రాజ్యంలో చేరలేరు. సహోదర సహోదరి, మీరు బ్యాప్టిజం తీసుకుంటే చేద్దాం అన్నది మీ ఒక ఏమంటారు అవివేక జ్ఞానం. క్రియలేని విశ్వాసం మృతితో సమానం. మీరు క్రియలు కూడా ఉండాలి. బ్యాప్టిజం ఒకటే కాకుండా క్రియలు కూడా మీరు దేవుని సన్నిధిని కనిపించాలి. అప్పుడు బ్యాప్టిజం, మీ విశ్వాసం, మీ క్రియలు, అప్పుడు రక్షణలో నిత్య రాజ్యముకు తీసుకొని వెళ్తారు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభువా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనేక సారి ప్రభువా మా ఆలోచనలు, మా తలంపు పడవ బయట ఉంటున్నాయి. రక్షణ లేని ప్లేస్ ఉంటున్నాం, సురక్షిత లేని ప్లేస్ ఉంటున్నాం, అనేక ఇబ్బందులు ఉంటున్నాం, అనేక గాయాలు పడి అనేక కష్టాలు బలి అవుతుంటున్నాం. ఎందుకంటే ప్రభువా మేము అవుట్ ఆఫ్ ద పడవలు ఉన్నాం కాబట్టి ఇవన్నీ శోధనలు జరుగుతున్నాయి. నీవు మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. నీవు నా పడవలు ప్రయాణించు, నాతో పాటు నీవు ప్రయాణిస్తే నీవు, నీ కుటుంబము, నీ సంఘము సేఫ్టీగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుందని ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకు స్తోత్రము. విశ్వాసం లేని, క్రియ లేని విశ్వాసం మృతుతో సమానం. ఈ వాక్యం ద్వారా హెచ్చరించిన పరిశుద్ధులా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రోజు వాక్యం విన్న ప్రతి ఒక్క నన్ను నీవు మాట్లాడినందుకు స్తోత్రము. మా సంఘం కుటుంబం మారాలి, వాళ్ళ జీవితం మారాలి, వాళ్ళని ఆశీర్వదించి దీవించి నడిపించాలని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.